తలలు వంచండి. మన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవ తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. నేను ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి, మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. అబ్బా తండ్రి, మీకే స్తోత్రం. ప్రేమగల మా తండ్రి, మీకే మహిమ. నిత్యుడగు తండ్రి, మీకే స్తుతి. పరలోకపు తండ్రి, మీకే స్తోత్రం. ఆత్మలకు తండ్రి, నీకే మహిమ. జ్యోతిర్మయుడగు తండ్రి, నీకే స్తుతి. కనికరము గల మా తండ్రి, మీకే స్తోత్రం. మహిమ గల మా తండ్రి, మీకే మహిమ. నన్ను సృష్టించినటువంటి మా తండ్రి, మీకే స్తోత్రం. నన్ను పుట్టించినటువంటి మా తండ్రి, మీకే స్తోత్రం. నన్ను స్థాపించినటువంటి మా తండ్రి, మీకే మహిమ. లోక పాపములను తీసివేటికి లోకానికి వచ్చినటువంటి మా ప్రభ, మీకే స్తోత్రం. జీవజలం నిత్యవాడమైనటువంటి మా దేవ, నీకే స్తోత్రం. నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రం త్రోసివేనని చెప్పినటువంటి మా ప్రభ, నీకే స్తోత్రం. విస్తారమైన దీవెనలు కుమ్మరించువాడా, నీకే ఘనత. నీతి సూర్యుడు అనేటువంటి మా దేవ, మీకే స్తోత్రం. అపవాది క్రియలను పారదోలినటువంటి మా దేవ, మీకే మహిమ. సముద్ర పేరు నడిచినటువంటి మా ప్రభ, మీకే స్తోత్రం. నీళ్లను ద్రాక్షారసముగా మార్చినటువంటి మా ప్రభ, మీకే స్తోత్రం. మరణపు ముళ్ళును విరిచినటువంటి మా దేవ, నీకే స్తోత్రం. అడుగువానికి ఈబడినని సెలవిచ్చినటువంటి మా ప్రభ, నీకే స్తోత్రం. వెదకవానికి దొరుకునని సెలవిచ్చినటువంటి మా తండ్రి, మీకు స్తోత్రం. అడుగు పొతివానికి పరిశుద్ధాత్మను అనుగ్రహించేవాడనై ఉన్నటువంటి మా దేవ, నీకే స్తోత్రం. శత్రువులను మిత్రుగా మార్చగలిగినటువంటి మా ప్రభ, మీకే స్తోత్రం. మార్పు లేని వాడమైనటువంటి మా తండ్రి, నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా నాయన, ఇదిగో తండ్రి, మా అపరాధముల చేతనం, మా పాపముల చేతనం మేము చచ్చిన వారమై ఉండి తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి నాయన మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మాకు దయచేసి తండ్రి, మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించినందుకే తండ్రి, మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి నాయన, ఇదిగో తండ్రి, మా తల్లి గర్భాన పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు తండ్రి, మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం నాయన. మా పాపాలన్నీ మన్నించమని తండ్రి, మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవా, నీకే స్తోత్రం తండ్రి. ఇక నాయన మా ఆలోచన విధానం సరైనదిగా ఉండుటకు తండ్రి, మా తలంపుల పరిశుద్ధులుగా ఉండుటకు అనుదినము తండ్రి, మీ పరిశుద్ధ వాక్యము చేత తండ్రి, మా హృదయాలను శుద్ధి చేయుటకు నాయన, శుద్ధి చేయండి నాయన. ప్రభా, ఇంకా ఆపాది ఆకర్షణల నుండి మమ్మల్ని విడిపించి తండ్రి, ఆత్మీయ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము నాయన. సహాయం చేయండి తండ్రి. సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ తండ్రి సిద్ధపడి ఉండినట్లు తండ్రి, మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరం నిందారతులుగా పరిశుద్ధులుగా ఉండినట్లు ఆయన సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అర్థిస్తున్నాను తండ్రి. సార్వత్రిక సంఘంలో ఏ బిడ్డ ఏ సమస్యల కొద్దీ, ఏ అవసరాల కొద్దీ తండ్రి నాయన, మీ సన్నిధిలో నాయన మొరపెట్టుకుని చున్నతో తండ్రి, వారి యొక్క ప్రార్థన ఆలకించండి నాయన. మాకు తెలియదు నాయన, అందరి హృదయాలను ఎరిగిన దేవుడు నాయన. ఎవరెవరు ఏ సమస్యలతోటి, ఏ బాధలతో తండ్రి మీ సన్నిధిలో ఉన్నారో తండ్రి, అటువంటి బిడ్డలను అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన గొప్ప చూపించండి నాయన సహాయం చేయండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, అంతవరకు సాయించడానికి కావాల్సిన ఓర్పును, సహనము, వివేకాన్ని మాకు అందరికీ అనుగ్రహించండి తండ్రి. శోధన తప్పించుకోవడానికి నాయన, శోధన జయించుటకు కావాల్సినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. బాధల్లోని, ఇరుకుల్లోని, ఇబ్బందుల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ, బలహీనమైనటువంటి బిడ్డలని తండ్రి చేయూతనిచ్చి లేవనెత్తమని అడుగుచున్నాం తండ్రి. నేను మేమందరము ఆత్మఫలాలు, ప్రేమ, సంతోషము, సమాధానము, దయాలత్వం కలిగి ఉండినట్లు నాయన, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని నాయన, సాతాను తంత్రాలు జయించుటకు నాయన మాకు కృప చూపించండి నాయన. ఇక నాయన, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీ దయారకల చట్టం భద్రపరచమని వేడుకుంటున్నాను తండ్రి. మరి ముఖ్యంగా పేదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడుగోడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో సహాయం చేయండి నాయన. వారికి నాయన మీ కృప కావద్దని అనుగ్రహించి అనుదైన ఆహార విషయంలో నాయన మీరు కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా రోగంతో బాధపడుతూ హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలని తండ్రి, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి స్వస్థత దాయిచ్యమని అడుగుతున్నాం తండ్రి. త్వరగా కోలుకోవడానికి కావాల్సినటువంటి ఆత్మ సహాయంగానే తండ్రి, మీ కృపా కాపుదల మీద ఉంచమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, ఉదయకాల సమయంలో ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దైరెక్కల చెత్తలను భద్రపరిచే వరకు క్షేమకర ప్రయాణాల వరకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఇక నాయన డ్యూటీలకి, ఆఫీసులకి వెళ్ళిచున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన క్షేమకరంగా వారి పని పట్లు ముగించుకొని సాయంకాలం వారి గృహాలకి తండ్రి వచ్చినట్లు తండ్రి మీ దైరెక్కల చెట్టను భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, ఈరోజు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలని, ఇంటర్వ్యూల కొరకు ఇంటర్వ్యూల కొరకు వెళ్తున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని తండ్రి, వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని మీ సన్నిధిలో మొరపెట్టుకునిచున్నాం నాయన. మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం తండ్రి. సుఖప్రసవం వారికి దయచేయమని తండ్రి, హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్నే కానీ, స్టాఫ్నే కానీ, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని వెళ్తున్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి మీ దైరెక్కల చట్టను భద్రపరచమని తండ్రి, వారి అనుదిన అవసర విషయంలో సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. పిల్లల్ని, దంపతులను తండ్రి మీ
మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన పిల్లల వరకు బహుమానంగా అనుగ్రహించమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. ఇగో తండ్రి కృప చూపించండి నాయన, సహాయం చేయండి నాయన. మీరే కదా లేఖనంలో సెలవిచ్చి ఉన్నావు కదా నాయన తండ్రి. ఇగో తండ్రి తన ప్రియులు నిద్రించుతుండగా ఆయన వారికి ఇచ్చున్నాడు నాయన. కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థము గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానమని సెలవిస్తున్నావు కదండి. ఇక నేను తండ్రి మీ సన్నిధిలో నాయన ఇక గర్భఫలాలు దాయిచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి పిల్లలైన దంపతులకు నాయన మరొక్క మార్గం జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి గర్భాలు తెరమని అడుగుతున్నాం నాయన. ఇదిగో తండ్రి ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్నాడు బిడ్డలను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుని తండ్రి నేను మీ దయారకల చట్టమని భద్రపరచమని మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను నాయన. ముఖ్యంగా విధవరాండ్రులు తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన వారి పక్షాన వాద్యమాడి న్యాయం జరిగించమని అడుగుతున్నాం తండ్రి. మా దేశంలో ఉన్నటువంటి అధికారులే కానీ మా దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలనే కానీ నాయన ప్రతి ఒక్కరికి తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని శాంతిని సమాధానాన్ని రక్షణను అనుగ్రహించి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. మా మీదను మీ మీదను తిరుగుబాటు చేసినటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలు వారు ఎరుగు చేసిన పాపములు మన్నించండి తండ్రి. నిజమైన సువార్త ప్రకాశం వరకు ప్రకాశించుకున్నట్లు ఈ లోక దేవత వారికి గుడ్డితనం కలుగజేసింది నాయన. ఇక నాయన మేము సువార్త ప్రకటన చేయించుండగా తండ్రి వారి మనోనేతలు వెలిగించండి తండ్రి. సువార్త ప్రకాశం హృదయాల్లో వెలుగుందునట్లు నాయన వారి మనోనేతలు వెలిగించమని వారి పక్షాన వాద్యం ఆడుచున్నాం వారి పక్షాన్ని విజ్ఞాపన చేయించున్నాం పరమ తండ్రి. ఇంకా నేను డాక్టర్స్ని, ఎయిర్ ఫోర్స్ను, పోలీసును, బోర్డర్ సెక్యూరిటీని, ఉద్యోగస్తులను తండ్రి, సామాన్య ప్రజలను తండ్రి, అధికారులకు రక్షణ దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. మా దేశంలో ఉన్న ప్రజలందరికీ క్షేమం కొరకు మీ సన్నిధిలో సహాయాన్ని అర్థిస్తున్నాను ఆయన. ఇక విదేశాల్లో ఉన్నటువంటి కార్మికులనే కానీ, ఉద్యోగస్తులనే కానీ, కుటుంబాలతో పాటు నివసిస్తూ ఉన్నటువంటి బిడ్డలనే కానీ, ఇక నేను రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా పెళ్ళి కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఎవరి బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన. ఇక మీ సన్నిధిలో వారికి ఇక వారి భార్య భర్తలు ఇరువురిని తండ్రి మీ సన్నిధిలో జతపరిచి తండ్రి మీ సన్నిధిలో నిందారితులుగా పరిశుద్ధులుగా బ్రతికినట్లు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్య సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన. ఇక తండ్రి అనేక మంది భార్య భర్తలు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు తండ్రి. అటువంటి వారి మధ్య శాంతిని సమాధానం అనుగ్రహించమని సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. ఇక భార్య భర్తలు విడిపోకుండా తండ్రి ఇక విడిపోవడం వలన తండ్రి బిడ్డలు అనాథులుగాను బిడ్డలు భయభక్తులు లేని బిడ్డలుగా తండ్రి తయారవకుండా తండ్రి మీ సన్నిధిలో నిందారైతులు కానీ విడిపోవడానికి సిద్ధంగా ఉన్న బిడ్డలని తండ్రి కోపం మాని ఆగ్రహం విడిచిపెట్టి తండ్రి మీ సన్నిధిలో నిందారైతులు పరిస్థితులుగా బ్రతికినట్లు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఇక తండ్రి మీ సన్నిధిలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తండ్రి. ఇక భార్య భర్తలను ఇరువురిని జతపరిచే తండ్రి. ఇక పానుపు నిష్కలంశంగా ఉండినట్లు ఇక కుటుంబాలను సర్వత్ర సంఘంలో కుటుంబాలను అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని దుష్టుడు గలిబిలి చేయుచున్నాను కుటుంబాలు విడిపోకుండానట్లు తండ్రి మీ దారకల చట్టను భద్రపరచమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం కృపగల మహారాజా నీకే స్తోత్రం తండ్రి. మా హృదయాలను భద్రం చేసుకోవడానికి కృప చూపించని మీ హృదయంలో జీవదారులు బయలుదేరినని సెలవిస్తున్నారు కదా తండ్రి. ఇక హృదయమైన పలక మీద మేము వాక్యాన్ని భద్రపరచుకొని వాక్య ప్రకారం ప్రవర్తించినట్లు తండ్రి మా హృదయాలను పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ జ్ఞానముతో తండ్రి మీ లేఖనముల ప్రకారం ప్రవర్తించినట్లు మాకు మంచి బుద్ధిని, జ్ఞానమును, వివేకమును అనుగ్రహించి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. మా ఆలోచన విధానము తండ్రి మీ ఏదైతే సరి అనేదిగా ఉండుటకు తండ్రి మా తలంపులు పరిశుద్ధులుగా ఉండుటకు అనుదినము మీ పరిశుద్ధ వాక్యము చేత తండ్రి మా హృదయాలను శుద్ధి చేయము తండ్రి. అపవాద ఆకర్షణలను మమ్మల్ని విడిపించండి ఆత్మ సంబంధ ఆశీర్వాదం మాకు అందరితో నింపమని అడుగుచున్నాం పరమ తండ్రి. పరిశుద్ధులైన మా తండ్రి మేము ఈ లోకంలోను మేము ఈ లోకంలో తండ్రి సంఘంలో కానీ మరి ఏ విధమైన గొడవలలోనూ కానీ పడకుండా తండ్రి ఒకవేళ ఏదైనా తండ్రి మా మీద ఎవరైనా చెడు మాటలు మాట్లాడినా క్షమించే సిద్ధ మనసును మాకు అనుగ్రహించండి తండ్రి. సమాధానం కలిగి ఉన్నట్లు తండ్రి మా హృదయాలను సిద్ధపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను మరి ముఖ్యంగా తండ్రి పిల్లల కోపం రేపకుండా సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. మంచి బుద్ధిని మాకు జ్ఞానమును, బుద్ధిని, వివేకాన్ని మాకు సంఘంలో ఉన్నటువంటి యవన బిడ్డలను తండ్రి మా బిడ్డలను అనుగ్రహించండి తండ్రి. ఇక సమయం పోనీక వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు తండ్రి వాక్యం ప్రకారం మేము ప్రవర్తించినట్లు వాక్యం ధ్యానించుకొని ఏకాగ్రతతో ఇవ్వమని మాకు అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మీ మాటలు బోధకులు చెప్పినప్పుడు అవి మీ మాటలుగా మేము గ్రహించి తండ్రి ఇక ఆ మాటల ప్రకారం ప్రవర్తించడానికి మంచి మనసు
కృపను, జ్ఞానాన్ని, బుద్ధిని తండ్రి సంఘంలోని ప్రతి బిడ్డకి అనుగ్రహించమని అడుగుచున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా నింబరమైన బుద్ధి గలవారమే పూర్ణమైన పట్టుదలతో మెలకువగా ఉండి ప్రార్థన చేయనట్లు సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. బుద్ధిగల కన్యకుల వలె నాయన సిద్ధపాటు కలిగి తండ్రి లేఖనంలో దేవుని శక్తిని ఎరినట్లు మా మనోనేతలు వెలిగించమని తండ్రి ఇదిగో నాయన మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. నాయన ఇదిగో తండ్రి మనుషులు నమ్ముకుంటు కంటే రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలుని ఇక నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి తండ్రి ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ దయారెక్కల చాటున భద్రపరచమని మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన ఆయన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించిన ఆయన పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమైన ఆయన నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని గొప్ప అధికార గల నామాన్ని బట్టి ప్రేమ కృప కాపుదల అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.